మా ఊరు మల్లన్న గుడి మస్తుంటది.
ఇంతకు ముందు మా అన్న గంగరాయ గంగ ఆడిండు. కుండల మోసేది గంగ, కూరట్ల మోసేది గంగ, సకల చాండాలమ్మ పేది సత్యవీర గంగ. బేరీజు వేసుకొని గెలిపించే శక్తి కామారెడ్డి నియోజకవర్గ ప్రజలకు ఉన్నది అని చెప్పి యోధులైనటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ, గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు ఓడిపోయినా ఇద్దరిట్లో ఒకరు ముఖ్యమంత్రి అవుతారని తెలిసిన వెంకటరమణారెడ్డి ఉన్నాడులే మాకేంటి అనే ధైర్యంతో ఒక 70,000 మంది నమ్మి ఓటేయడం అనేది నిజంగా నా అదృష్టం. అది మీ గొప్పతనం. అయితే ఇలాంటి అవకాశం ఇచ్చిన మీకు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా గెలవాలి, అలాంటి పరిస్థితిలోనే ఉండాలనుకొని ఆలోచించినటువంటి వ్యక్తిగా ఈ రోజు ఈ అవకాశం వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా ఈ నియోజకవర్గంలో ఎలాంటి కష్టం వచ్చినా నేను ఉంటానని చెప్పి మీకు హామీ ఇస్తున్నాను. ఎలక్షన్ ముందు ఎట్లయితే వెంకటరమణారెడ్డి అనుకున్నారో ఇప్పుడు కూడా అదే వెంకటరమణారెడ్డిగా మీకు అందుబాటులోనే ఉంటానని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ నవచైతన్య యూత్ క్లబ్ వారికి కానీ, ఇక్కడున్న దేవునిపల్లి గ్రామ ప్రజలకు కానీ, ఇక్కడున్న మా అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, అవ్వలకు, తాతలకు అందరికీ, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ కామారెడ్డి పట్టణ కౌన్సిలర్లకు అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదున్నా మంచి చెడు మధ్యనే తారతమ్యం ఉంటుంది తప్ప పార్టీల పరంగా ఎటువంటి అవకాశాలు ఉండవు. కాబట్టి నియోజకవర్గంలో ఎలక్షన్ అయిన వరకే పార్టీలు కానీ, ఆ తర్వాత గెలిచిన వ్యక్తి అందరికీ ఎమ్మెల్యేగానే ఉండాలని కోరుకునే వ్యక్తిని. కాబట్టి ఎలాంటి మొహమాటాలు ఏం అవసరం లేదు. ఇంతకుముందు ఎంతైతే సన్నిహితంగా నాతో ఉండేవారో అంతే సన్నిహితంగా ఉండాలి. మనిషి క్యారెక్టర్ పర్మనెంట్ గానీ అవన్నీ పదవులు వస్తుంటాయి పోతుంటాయి, దాన్ని పర్మనెంట్ గా ఊహించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మనసులో మంచిని స్థానం సంపాదించుకున్నటువంటి ఎలాంటి వ్యక్తి అయినా, లేనోడైనా, డబ్బు అవసరం లేకున్నా మంచితనంతో ప్రజల కష్ట సుఖాల్లో ఉంటే గెలుపు సాధ్యమని చెప్పి నిరూపించినటువంటి కామారెడ్డి నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు. ఇవాళ కామారెడ్డి అంటేనే రాష్ట్రం మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా పేరు మారుమోగిపోయే పరిస్థితికి మీరు తీసుకొచ్చినందుకు మీకు సర్వదా కృతజ్ఞులు. మీకు ఎలాంటి కష్టం వచ్చినా నేను ఉంటాను. సమయం కొత్తలో కాబట్టి కొంచెం ఇలాంటి సమస్యలు ఉంటాయి కాబట్టి ఒక నెల 2 నెలల తర్వాత అది సావధానంగా ఉంటుంది. మామూలుగా పెండ్లింట్లా ఎట్లయితే సందడి ఉంటుందో కొత్తగా గెలిచిన దగ్గర అంతే సమస్యలు ఉంటాయి. తర్వాత అది మెల్లిగా ఎక్కడి వాళ్ళు అక్కడ పోయిన తర్వాత ఆటోమేటిక్ గా నియోజకవర్గానికే పరిమితం అయిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇదంతా సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాం. మనందరి పూర్వజన్మ సుకృతం ఈ ఇవన్నీ మామగారింటికి వచ్చి తెచ్చుకున్నాం మా అన్నలందరూ గురించి. అన్న అవునా కదా, జాతరలో పని మన ఇప్పటి దాకా అదంతా తిరిగి వచ్చిన ఏడు పోయిందో ఏడు దాక్కున్నాడో తెలియదు. అంతే, ఎంత చేసిన వేస్ట్ అంట అక్క, ఎంత చేసిన వేస్ట్. అట్లనే ఉంటది. అన్ని చినిగిపోయిన సీరలు తెచ్చుకుంటాం, పెద్ద స్టైల్ చేస్తున్నాం మనం. చెప్పుకోలేను, ఇప్పుడు చెప్పుకుంటున్నా. నా గోస్ ఇల్లుంటాయి, కొంచెం ఒకసారి గట్టిగా సప్పులు కొట్టుంటారు నా కోసం. అంతే అంతే గట్టిగా
10 సార్లు అంట నా జోలికి ఎందుకు వచ్చినావు అవునా? ఎందుకు వచ్చింది అడుగు అన్న మీరన్న చెప్పు